ఇప్పుడు ఒక నార్మల్ ఒక వన్ క్వశ్చన్ అడగాలని యాక్చువల్లీ రాజమౌళి గారు చెప్పినట్టే మహేంద్ర సింగ్ ధోని ఒక కర్మయోగి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇప్పటివరకు ధోని గారు సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకుంటూ వస్తున్నారా లేదా? ఐ థింక్ తను చెప్పేది చేస్తాడు ధోని. ఇఫ్ యు సీ తను ఏ ఇంటర్వ్యూ చూసినా సరే, ఇప్పుడు కాదు 2007లో ఇంటర్వ్యూస్ చూసినా సరే, ఇప్పుడు చెప్పే సమాధానాలు కూడా దాదాపు అవే ఉంటాయి. నేను ప్రాసెస్ని నమ్ముతాను, ప్రాసెస్ ఇంపార్టెంట్, రిజల్ట్స్ కాదు, మీ పని మీరు సరిగ్గా చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇది వినడానికి బోరింగ్ అనిపించినా కూడా తను 2007 నుంచి అదే చెప్తున్నారు, ఇప్పటికీ అదే చెప్తున్నారు, తను చేసేది కూడా అదే. అండ్ దిస్ వన్ మోర్ థింగ్ ఈ సేస్ దట్ నాకు ఫెయిల్ అయినా పర్లేదు, ఆన్ మై ఓన్ టర్మ్స్ నేను ఫెయిల్ అవుతా అంటారు. అది కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, రైట్? హీ డస్ దట్. ఇప్పటికి కూడా అదే చేస్తాడు. ఆ సింగిల్ రిఫ్యూజ్ చేసినా కూడా, ఒకవేళ అది వర్కౌట్ కాకపోయినా కూడా డెసిషన్ నాది, ఫెయిల్ అయినా నాదే అని ఒక ధీమాలో ఉంటారు ఆయన. దట్స్ అ గ్రేట్ క్వాలిటీ టు హ్యావ్. సో హీస్ బీన్ కన్సిస్టెంట్. తను చెప్పేదే ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, అదే చేస్తున్నారు. ఐ థింక్ హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్. అండ్ మా యొక్క ధోని ఫ్యాన్స్కి ఓపెన్గా చెప్తున్నాం, మా యొక్క ధోని ఫ్యాన్స్కి ఒకటే ఒక చిన్న సందేహం ఏంటంటే, ధోని తన ఫ్యూచర్ని తనే రచించుకున్నాడు అని చెప్పేసి ఒక చిన్న ఒపీనియన్ అయితే ఉంది. బికాస్ ఆయనకి మజిల్ టేర్ అని చెప్పేసి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. బట్ హిస్ కమిట్మెంట్ టు హిస్ పీపుల్, హీస్ జస్ట్ ప్లేయింగ్ బికాస్ ఆఫ్ హిస్ పీపుల్. ధోని అని చెప్పేసి ఆ ఛాన్స్ కోసం ఇప్పటికే ఆడుతున్నాడు. మేబీ ఈ సీజన్ ఆడుతుంది కూడా పీపుల్స్, ప్రజల కోసమే, ఆయన యొక్క ఫ్యాన్స్ కోసమే. నెక్స్ట్ సీజన్లో ఉండడు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోతుంది, మాకు అందరికీ తెలుస్తోంది. బట్ ఇప్పుడు ఎలా రచించుకున్నాడంటే, చెన్నై ఆడే లాస్ట్ మ్యాచ్ చెప్పక్లోనే, చెన్నై ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత కూడా చెన్నై ఒకవేళ ఓడిపోతుంది అని చెప్పి తెలిసిన మ్యాచ్ కూడా చెన్నైలోనే. అండ్ చెన్నై ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్స్ కూడా చెన్నైలోనే. అది తను రాసుకోలేదు, బీసీసీ అంటే తను అది అలా కుదిరింది. అది యాక్చువల్లీ అలా రాసుకున్నాడు అని పొరపాటున మనం దాన్ని కంటిన్యూ చేసామంటే ఫిక్సింగ్ అని ఫిక్స్ అయిపోతారు జనాలు. అందుకని క్లారిఫై చేస్తున్నాయి. ఇది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకొచ్చే షెడ్యూల్. దాంట్లో భాగంగా ఏమిట్రా అంటే, లాస్ట్ టైం గెలిచింది ఎవరు? చెన్నై. జనరల్గా అక్కడ ఫైనల్ ఉంటుంది, ఎవరు గెలిచారో ఆ ఊరిలో, ఆ టీంకి సంబంధించిన ఊరిలో ఫైనల్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నది లాస్ట్ హోమ్ గేమ్ ఆబ్వియస్లీ చెన్నైలో ఉంది. సో అది ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రిబ్యూట్గా అనుకోవచ్చు. బికాజ్ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ నా లాస్ట్ గేమ్ నేను చెన్నైలో ఫ్యాన్స్ ముందర ఆడతానని చెప్పారు. అక్కడితో సీజన్ అయిపోతుందా, తన కెరీర్ అయిపోతుందా ప్రస్తుతానికి తెలియదు. ప్లే ఆఫ్స్కి వెళ్తే ఫస్ట్ 2 మ్యాచెస్, ఇది టీమ్ 1 టీమ్ 2 ఆడే క్వాలిఫైర్, టీమ్ 3 టీమ్ 4 ఆడే ఎలిమినేటర్, 2 అహ్మదాబాద్లో. సో ఒకవేళ సిఎస్కే 3rd కానీ 4th కానీ పొజిషన్లో ఉంటే ఎలిమినేటర్ ఆడాల్సి వస్తుంది. ఓడిపోతే అహ్మదాబాద్లోనే లాస్ట్ మ్యాచ్గా అవుతుంది, చెన్నైలో అవ్వదు. గెలిచి క్వాలిఫైర్ 2కి వెళ్ళినా, ఫైనల్కి వెళ్ళినా చెన్నైలో ఉంటుంది, రైట్? సో క్వాలిఫైర్ 2 వరకు వెళ్ళగలిగితే చెన్నైలో మ్యాచ్ లాస్ట్ అవ్వచ్చు. ఆర్ ఫైనల్కి వెళ్తే అక్కడ ఆడితే గెలిచినా ఓడిపోయినా అవ్వచ్చు. లేదు వీళ్ళు క్వాలిఫై కాలేదు ఒకవేళ పొరపాటున అనుకుంటే, విచ్ ఐ థింక్ అవుతారు మోస్ట్ లైక్లీ. 3 మ్యాచెస్ ఉన్నాయి బై ద టైమ్ రికార్డింగ్ దిస్ ఇంటర్వ్యూ. 3 మ్యాచెస్ ఉన్నాయి అండ్ దానిలో 2 గెలిచినా క్వాలిఫై అయిపోతారు, 1 గెలిచినా యాక్చువల్లీ అయిపోతారు. నెట్ బాగుంది కాబట్టి. సో వాళ్ళు ఒక మ్యాచ్ అయితే ఖచ్చితంగా అహ్మదాబాద్లో ఆడతారు, గెలిస్తే చెన్నైకి వస్తారు ప్లే ఆఫ్స్ క్వాలిఫైర్ ఆడడానికి. లేదంటే లాస్ట్ లీగ్ గేమ్ చెన్నైలో ఉంది. తన కెరీర్ డిసైడ్ చేస్తారంటే బహుశా he's earned it, he can sign off on his own note. అండ్ ఆయన ఆడిన ఫస్ట్ బాల్ ఫస్ట్ డక్అవుట్, అదే రన్అవుట్ అదే. అండ్ తను ఆడిన లాస్ట్ బాల్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో లాస్ట్ రన్అవుట్ కూడా అదే సేమ్ అలాగే జరిగింది. కోఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు. బట్ అలా ఒక అంటే ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయ్యేది. ఇది రాసేది పైవాడు, అదే ఎగ్జాక్ట్ పైవాడు పైన ఎవరో కూర్చొని రాస్తున్నారు ఆ స్క్రిప్ట్ ని. దాంట్లో ఒక పాత్ర పోషిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అది చూసి ఎలా అనిపిస్తుంది అంటే, అరే ఇలా కుదిరిపోయిందిరా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ జస్ట్ రిటన్ బై సో అదే అడుగుదాం అనుకున్నా, బట్ నాకు మాటలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా మంది జరిగింది. షేన్ వార్న్ కూడా తన ఆఖరి బాల్లో వికెట్ తీసుకున్నాడు. అవును, ఎలా జరిగింది తెలియదు, అది ప్లాన్ చేసేది కాదు. స్పోర్ట్ ఎందుకు నచ్చుతుంది నాకు పర్సనల్గా అంటే, ఐ డోంట్ నో ఇఫ్ యు అగ్రీ టు దిస్ ఆర్ నాట్, దీంట్లో నెక్స్ట్ బాల్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో, ఏ స్పోర్ట్ అయినా సరే ప్రిడిక్ట్ చేయలేం. ఏ రోజైనా ఎవరైనా ఏ టీంనైనా ఓడించవచ్చు. స్క్రిప్ట్ లేదు దీనికి, కంప్లీట్గా అన్స్క్రిప్టెడ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టే ఇంత అట్రాక్ట్ అవుతాం. అవే టీమ్స్ ఇప్పుడు 10th పొజిషన్లో ఉన్న టీం ఫస్ట్ పొజిషన్ టీంని ఓడించవచ్చు, 9th పొజిషన్ టీం సెకండ్ పొజిషన్ టీంని ఓడించవచ్చు. ఆర్సీబీ 10th లో ఉన్నారు, వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు. అవును, ఎవరు వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత 4 మ్యాచ్లు గెలిచారు. ప్రిడిక్ట్ చేయలేము ఈ స్పోర్ట్లో, విచ్ ఇస్ వాట్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి. అందుకే ప్రతి స్పోర్ట్ చూస్తాం. అందుకని ఇది ఆ కోఇన్సిడెన్స్ అలా కుదిరింది, వర్కౌట్ అయితే గ్రేట్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ముంబైలో ఆడతాను రిక్వెస్ట్ చేశారట. సో బీసీసీ అక్కడ ఆ టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు ముంబైలో.
హీస్ ఎర్న్ దట్ 200 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అంత కెరీర్ ఉండింది కాబట్టి ఆ రెస్పెక్ట్ చూపించడం తప్పులేదు. ధోని కూడా ఇంతకాలం ఆడిన తర్వాత తను ఈ సీజన్ నేను ఫ్యాన్స్ కోసం ఆడుతాను ఆడి వెళ్ళిపోతానంటే రెస్పెక్ట్ చేయడం తప్పులేదు. ఓన్లీ విషయం ఏంటంటే తను కూడా ఎక్కడ చేయడు, ఎక్కడ కూడా ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు కాబట్టి మాత్రమే ఆడట్లేదు. ద పాయింట్ ఇస్ టీంలో ఇప్పుడు తను రీప్లేస్ చేసి ఎవరు కూడా లేరు. డెవెన్ కాన్వే ఉంటే రెస్ట్ తీసుకునేవాడని చెప్పి వాళ్ళ టీం మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. కాన్వే లేడు. ఇంకొక కీపర్ ఉన్నది టీంలో అవనీష్ అని ఒక కుర్రాడు యంగ్స్టర్, తనకి ఎక్కువ అవకాశాలు రాలేదు, ఎక్స్పీరియన్స్ లేదు. విచ్ ఇస్ వై ధోని ఈస్ కంటిన్యూయింగ్ టు ప్లే రైట్. సో ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు, టీం కోసం కూడా ఆడుతున్నాడు.